చిరంజీవి హర్షవర్ధన్ తెనాలి. రిగమ పదని సా నిద పమగరి సరి సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే AR శ్రీ గౌరి మహబూబ్ నగర్. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి
మృదురవళి విజయవాడ. జయ 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 శారద జయ కళా విశారద జయ 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 శారద జయ కళా విశారద జయ 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 శారద నవవీణా సారణివై అవతరించినావుగా నవవీణా సారణివై అవతరించినావుగా జయ 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 శారద ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు. 52 మంది పాల్గొన్నటువంటి గాయకులు. మొట్టమొదటి మేము ఎంతమందినైనా తీసుకుందాం, ఎలాగైనా సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ముందుగా చెప్పాల్సిన మంచి వార్త ఏంటంటే దాదాపు 90% మంది బాగా పెర్ఫామ్ చేశారు. ఇది శుభవార్త. కొంచెం ఇబ్బందికరమైంది ఏంటంటే వీళ్ళల్లో ఈ 8 నుంచి 14 ఏళ్ళు అనేటప్పటికీ సమ్ టైమ్స్ ఈ 6 ఏళ్ల వయసు తేడాల్లో కొంతమంది మరీ అర్భకంగా కనపడుతున్నారు, కొంతమంది చాలా ఎదిగిపోయిన పెద్దవాళ్ళలాగా కనపడుతున్నారు అన్నమాట. అందుకని ఏం చేశామంటే 2 భాగాలుగా విభజిద్దాం అనుకున్నాం. దీన్ని అందరినీ ఒకే ఘాట్లో కట్టేయకుండా రేపు పొద్దున చూస్తున్నప్పుడు కూడా కాస్త ఒక 12-13 వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి పాడుతున్నప్పుడు కొంచెం ధాటిగా పెద్దవాళ్ళుగా కనపడవచ్చు. ఓ 8-9 ఏళ్ళ అమ్మాయి పాడుతున్నప్పుడు మరీ చిన్నపిల్లగా కనిపించవచ్చు. అది వాళ్ళ వయసు మనం అక్కడ చెప్పకపోయినా కూడా చూపర్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అది అందుకని చిన్నారులు లేత చిన్నారులు అనుకుందాం. మనం లేత చిన్నారులను ఒక గ్రూప్గా చేసాం, చిన్నారులను మరొక గ్రూపుగా చేసాం. చిన్నారుల్లో 18 మందిని, లేత చిన్నారుల్లో 16 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు ముందుగా మీకు లేత చిన్నారులలో ఎంపికైన వాళ్ళ పేర్లను చదువుతాను. దయచేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ కాకపోతే పోటీ అన్న తర్వాత ఆ సందర్భంలో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టే నేను మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఇంకోసారి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా బాగా పాడొచ్చు. ఆ అవకాశం వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి పిల్లల్ని మాత్రం దయచేసి నిరుత్సాహపరచకండి, వాళ్ళను ఉత్సాహపరచండి. ఇప్పుడు లేత చిన్నారులలో ఎంపికైన వాళ్ళ పేర్లు నేను చదువుతాను. చప్పట్ల వర్షం కురుస్తూనే ఉండాలి. అలాగే బీవీకే వాగ్దేవి నెల్లూరు, దివ్యమాలిక మహబూబ్ నగర్, ఏ సాహితీ కరీం నగర్, లక్ష్మీ మేఘన పశ్చిమ గోదావరి, రాఘవేంద్ర శ్రీకాకుళం, కె వినయ్ హైదరాబాద్, అంజనీ నిఖిల విశాఖపట్నం, ప్రియాంక హైదరాబాద్, శ్రీదీప్ భీమవరం, శ్రీమహతి అనంతపురం, కె సాహితీ హైదరాబాద్, మేఘన మెదక్, కీర్తన తిరుపతి, సునయన విశాఖపట్నం, గణేష్ రేవంత్ విశాఖపట్నం, సంజన హైదరాబాద్. ఇప్పుడు చిన్నారుల్లో ఎంపికైనటువంటి 18 మంది పేర్లు పిలుస్తాను ఇప్పుడు. అలాగే హర్షధ్వానాలతో ఆశీర్వదించండి. ప్రణీత హైదరాబాద్, అనఘ హైదరాబాద్, సాయి కీర్తన హైదరాబాద్, లక్ష్మీ శ్రావణి నల్గొండ, రామ్ సంకీర్త్ విజయవాడ, హర్షవర్ధన్ తెనాలి, శ్రీనిజ హైదరాబాద్, సాయి రమ్య హైదరాబాద్, తేజస్వి ఖమ్మం, ప్రణీత్ సిద్ధార్థ్ వరంగల్, శరత్ చంద్ర హైదరాబాద్, లహరి విజయనగరం, జగత్ సంప్రీత్ విజయవాడ, నూతన ఖమ్మం, దామిని హైదరాబాద్, నివేదిత ఒంగోల్, సాయి దీప్తి హైదరాబాద్, మృదురవళి విజయవాడ. ముందుగా లేత చిన్నారుల కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది.
తర్వాత చిన్నారులది వాళ్ళ ఎపిసోడ్స్ అన్ని ఫైనల్స్ అయిన తర్వాత మేము మొదలు పెడతాం కాబట్టి మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. సో బుజ్జి పాపాయిలతోటి ముందు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. వాళ్ళు తయారుగా ఉండాల్సిందని ప్రార్థిస్తున్నాం. మేము కూడా తయారుగా ఉన్నాం మీతో కొన్ని ఆనందమైనటువంటి రోజులు గడపడానికి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తల్లిదండ్రులకు, గురువులకి, వీళ్లకు తర్ఫీదు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనసారా అభినందనలు తెలియజేసుకుంటోంది ఉజాలా టెక్నోబ్రైట్, పాడుతా తీయగా, ఈటీవీ బృందం అంతా కూడా. సో వచ్చే వారం మనం మళ్ళీ కాంపిటీషన్లో నేరుగా కలుసుకుంటాం. అంతవరకు సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభ ఖైర్. చేయూతనిచ్చేవాడయ్య